తాండూరుపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో ఖాళీ నీటి బిందెలతో మంచినీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు కమిషనర్ గారు లేరు కావున తాండూరుపట్నం మున్సిపల్ ఏఈ గారైన కాజా పాషా గారికి పట్టణ సమస్యల మెమోరాండం ఇవ్వడం జరిగింది. తాండూరుపట్నంలో గత 10 రోజులుగా మంచినీటి సరఫరా సమస్యలెత్తి తాండూరుపట్నం ప్రజలకు మంచినీటి సరఫరా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది శ్రావణ మాసం, హిందువులకు ప్రత్యేక మాసం, ఎన్నో పండుగలు, ఎన్నో వ్రతాలు, పూజలు ఉంటాయి కాబట్టి మంచినీటి సరఫరా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇట్టి సమస్యపై త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మనకు పక్కన ఉన్న కాగ్నా నది జీవనది తాండూరుకి కాబట్టి భగీరథ అంటే ఎక్కడి నుండో వచ్చేటివి పక్కనే ఉన్న కాగ్నా నది నుండి పూర్వం ఎలాగో ఉండిన విధంగా అదే విధంగా పంపు సెట్ల ద్వారా తాండూరు నియోజకవర్గం మొత్తం, తాండూరు పట్టణం మొత్తం కాగ్నా నది ద్వారా పునరుద్ధరించి నీటి సరఫరా చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ రోజు తాండూరు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగరం మల్లేశ్వర ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చేసిన నాయకులు రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు గాజుల శాంతకుమార్ గారు, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు గారు, తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారు, పట్న ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పట్న కార్యదర్శి చందు, గీతాసెల్ ప్రభాకర్ గౌడ్, బూత్ అధ్యక్షుడు వడ్డే సాయిలు పాల్గొనడం జరిగింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంబడే స్పందించాలి. ప్రజా సమస్యలపై వెంబడే ప్రభుత్వం స్పందించాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంబడే స్పందించాలి. ఈరోజు తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ గారికి విన్నవించడం ఏందనగా, తాండూరు పట్టణంలో గత 10 రోజులుగా మంచినీటి కొరత ఉన్నది. తాగే నీటిపైన కూడా 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు పండుగలు పెట్టుకొని కూడా శ్రావణ మాసం ఉంది. అది కూడా హిందువులకు ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో కూడా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు రావడం అనేది చాలా సిగ్గుచేటు. మున్సిపాలిటీ తలదించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఒకటే, పండుగలు ఉన్నాయి, పబ్లిక్కి నీటి సమస్య కొరత ఉన్నది, దాన్ని ఏదో విధంగా త్వరితగతిన నీటి సమస్యను తీర్చగలరని. తాండూరు పక్కకే కాగ్నా నది ఉన్నది. ఈ భగీరథ అంటే ఎక్కడి నుంచో తీసుకురావాలి. అక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ నీళ్ళు బంద్ అంటారు, కానీ తాండూరు పక్కకు ఉన్న కాగ్నా నది మనకు జీవనది. తాండూరుకి పక్కకే ఉన్న జీవనదిని కూడా మనం ఉపయోగించుకుంటలేమంటే ఇంత సిగ్గుచేట అనేది తేటతెల్లమవుతుంది. ప్రజల మీద వీళ్ళకి ఆసక్తి లేదు. అసలు ప్రజల సమస్యలు అనేటివి గత వారం రోజులుగా గవర్నమెంట్ మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రి ముంగల డ్రైనేజీ వ్యవస్థ అట్లే ఉన్నది, నీరు నిలిచిపోయి కూడా. దాని మీద కూడా మేము 3 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చినా ఇంతవరకు స్పందన లేదు, ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడున్న గొంగడు అక్కడనే. ఆ నర్సింగ్ కళాశాల ముంగల అయితే చిన్న గుడి ఉంటుంది, గుడి చుట్టూ కూడా మురుగు నిలిచి ఉండి చాలా అసలు అక్కడ నిల్చోవడానికి కూడా లేని పరిస్థితి. రోగాలు ఉన్నాయి పోక కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా ప్రధాన రహదారులలో లైట్ల సమస్య, ఈ వర్షం పడితే నీటి గుంతలలో బురద నీరు జమై రోడ్లన్నీ కూడా గుంతలమైనమైనాయి. కాబట్టి వీటి మీద త్వరితగతిన చర్యలు తీసుకొని తాండూరు పట్టణంలో ఏ సమస్య ఉన్నా బీజేపీ పార్టీ ఒకటే ఉందా అనిపిస్తున్నది. ఎవరు కూడా వాళ్ళ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీని కార్యాలయాన్ని ఇబ్బందించాలి. అసలు ఇంత సమస్యలు ఉంటే కూడా ఎవరికి పట్టనట్టు ఉన్నారు. కాబట్టి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ముందుగా తాండూరు ప్రజలకు అందరికీ నీళ్ళ పైన, అదేవిధంగా లైట్లు, రోడ్లపైన లైట్లు మరియు ఆ మున్సిపల్ ఆసుపత్రి ముంగల డ్రైనేజ్ వ్యవస్థ, నీటి గుంతల్ని మొత్తము తీసేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది.